పరిశోధనాత్మక విద్యాబోధన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా పేరుగాంచిన కేఎల్ యూనివర్సిటీ విజయవాడ అలాగే హైదరాబాద్ క్యాంపస్లలో 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. అయితే మెరిట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పరీక్షా విధానం గురించి కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు వాటి ప్రత్యేకతల గురించి యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. రైట్ శ్రీనివాస్ గారు, ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి, చాలామంది అడ్మిషన్స్ కోసం ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కేఎల్నే మేము ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? దేశంలో దాదాపు 4000 యూనివర్సిటీస్ ఉన్నాయి, 4000 పైచీలకి యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ప్రైవేట్ కానీ, డీమ్డ్ కానీ, సెంట్రల్ కానీ, లేకపోతే స్టేట్ కానీ, స్టేట్ యూనివర్సిటీస్ కానీ, ఐఐటీసు, ఎన్ఐటీసు, త్రిబుల్ ఐటీసు, వీటన్నిటిలో దాదాపు దేశం మొత్తం మీద చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. స్టూడెంట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఒక 100 యూనివర్సిటీ లిస్ట్ ఇస్తుంది, టాప్ 100 అని తీస్తుంది. ఈ టాప్ 100లో మీకు ఫెసిలిటీసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ బాగుంటాయి అని చెప్పి ఒక అనాలిసిస్, సర్వే, ఇన్స్పెక్షన్ అంతా చేసి రిజల్ట్ ఇస్తుంది. ఆ టాప్ 100లో మనం 22వ స్థానంలో ఉన్నాం దేశం మొత్తం మీద. ఓకే, అంటే మన తర్వాత ఐఐటీస్ కొన్ని ఉన్నాయి, మన తర్వాత ఎన్ఐటీస్ కొన్ని ఉన్నాయి, మన తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, మన తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మన తర్వాత రెగ్యులర్ మామూలు యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. మరి అటన్నిటినీ కాదనుకొని ముందుకు వచ్చాము అంటే ఆ క్వాలిటీ ఉంది కాబట్టి మనం 22nd ర్యాంక్లో ఉన్నాం. అండ్ దట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 1 పొజిషన్లో ఉన్నాం. 2 స్టేట్స్లో ఫస్ట్ ప్లేస్, ఇండియాలో 22nd ర్యాంక్లో మనం కేఎల్ యూనివర్సిటీ ఉంది. అంటే 45 ఏళ్ల విద్యా ప్రమాణాలని ఎక్కడ ఇది తగ్గించకుండా 45 ఏళ్ళుగా మనం ఈ ఎవరైతే విద్యార్థులు చేరుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చిన అతిపెద్ద తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీల గురించి ప్రత్యేకంగా మా దగ్గరికి రండి, మా దగ్గర బాగుంటుందని మనం చెప్పవసరం లేదు ప్రత్యేకంగా. ఎందుకంటే దేశం గర్వించదగ్గ యూనివర్సిటీ. ర్యాంకింగ్లో కానివ్వండి, లేకపోతే ప్లేస్మెంట్స్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. ప్లీజ్ అక్కడ మేము ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే క్వాలిటీ ప్లేస్మెంట్స్ అని. ఆ ప్లేస్మెంట్స్ అనేవి ఏ యూనివర్సిటీ అని ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. చిన్న చిన్న యూనివర్సిటీ దగ్గర నుంచి పెద్ద యూనివర్సిటీ కాలేజీల వరకు ఇస్తారు. బట్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఈజ్ ద పర్టికులర్ పాయింట్. చేరిన తర్వాత 6 నెలలు, సంవత్సరం కాకుండా వీళ్ళంతటా వీళ్ళు రిజిగ్నేషన్ ఇవ్వటమో లేకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మాత్రమే వెళ్ళేవాళ్ళు మా విద్యార్థులు. ఓకే, అంతేగాని ఒక 6 నెలలు సర్వీస్ చేయించుకొని పంపించేయడం, ఒక సంవత్సరం పాటు సరిగ్గా జీతాలు. ఒక క్వశ్చన్ వస్తుందండి పేరెంట్స్కి, ఎలా సాధ్యమైంది అది అంటే ఏం చెప్తారు మీరు? ఎలా సాధ్యమైందంటే మీరు అడిగిన దానికి నా సమాధానం 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి మా దగ్గర. 34 స్కిల్ సెంటర్స్ అంటే ఇవన్నీ కూడా కంపెనీస్ పెట్టినాయి. ఏంటవి? మన మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే ఇలాంటి టాప్ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఎన్ఎస్డిసి కాకుండా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకుండా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే గవర్నమెంట్ది మా దగ్గర ఉంది. ప్లస్ ఇవి కాకుండా 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఆ కంపెనీకి తగ్గట్టు స్కిల్ సెట్ రూపొందించింది మనకు చెప్తారు అంతే. వాళ్ళే వస్తారు, వాళ్ళే డిజైన్ చేస్తారు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, అంతా వాళ్ళే చేస్తారు. ఇంకా ఈజీ అయిపోయింది ప్రాసెస్. 34 స్కిల్ సెంటర్స్ ఉన్న అతిపెద్ద యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. దాదాపు ఈ 3 ఏళ్లలో 30,000 స్కిల్ గ్లోబల్ సర్టిఫికేషన్ చేశారు పిల్లలు. మరంతా ఈజీ కాదు కదండి. మరి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాము అంటే అంత ప్యాకేజీలు, ఆ విధంగా మంచి మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళు ఆ విధంగా ట్రైన్ చేస్తున్నాం కాబట్టి వస్తున్నాయి. ట్రైనింగ్ అనేది ఎక్కడైనా వచ్చు మీరు అనొచ్చు, బట్ ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉండాలి. ఎక్కడైతే ఆ క్వాలిటీ ఉంటుందో అక్కడికి మీరు ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళొచ్చు. సో ఒక విద్యార్థి కేఎల్లోకి వచ్చిన తర్వాత సంతోషంగా మంచి జాబ్తో బయటికి వెళ్తాడు అంటే 100% వెళ్తాడు ప్రశాంత్. అంటే ఈ 4 ఏళ్ళు కాదండి మా దగ్గర ఇంజనీరింగ్ 3 ఇయర్సే ఉంటుంది. అందరి దగ్గర కొంతమంది దగ్గర 4 ఇయర్స్ చదువుతారు, కొంతమంది దగ్గర 3 ఇయర్స్ చదువుతారు. మా దగ్గర అయితే పర్టికులర్గా 3 ఇయర్స్ ఇంజనీరింగ్ కోర్సు. 4th ఇయర్ కంపల్సరీగా. అంటే ఎవరైతే జాబ్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, జాబ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, రిజిస్టర్ ఎవరైతే అవుతారో, ప్లేస్మెంట్ కావాలనుకున్న వాళ్ళు 3 ఏళ్ళే. 4వ సంవత్సరం ఖచ్చితంగా ఇంటర్న్షిప్కి వెళ్తారు. ఆ ఇంటర్న్షిప్లో శాలరీ వస్తుంది,
నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూషన్ 3 ఇయర్స్కే సంపాదన మొదలైంది. సంపాదన మీద అవుతుంది. రైట్, సూపర్. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అంటారు దాన్ని. అంటే చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే 4 ఇయర్స్ చదవాలి, తర్వాత జాబ్ కోసం వాళ్ళు అవునండి. అహర్నిశలు కష్టపడినా జాబ్ రాని పరిస్థితి ఈ రోజుల్లో, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అవునండి, అవును. సో 3rd ఇయర్ తర్వాత ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా జాబ్ వస్తుందంటే ఇట్స్ 3rd ఇయర్లోనే శాలరీ వస్తుంది. రైట్. 3rd ఇయర్ అయిపోయిన తర్వాత శాలరీ వస్తుంది వాళ్ళకి. ఓకే, ఓకే. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత. నైస్. 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ 2 నెలలు ఆగి ఉద్యోగం తెచ్చుకోవడం కాదండి. 3వ సంవత్సరం అయిన వెంటనే శాలరీలోకి వెళ్తారు. ఆ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు అనేది చాలా ప్రయారిటీ. అలా కావాలనుకుంటే మా దగ్గరికి రావాలి. అలా వద్దు, ఎట్లయినా పర్లేదు, 4 ఏళ్ళ తర్వాత ఉద్యోగం, 4 ఏళ్ళ తర్వాత కూడా ఏదో చిన్న చిన్న ఉద్యోగం, ఏదో చాలి జీతాలు ఇట్లాంటివి కావాలనుకుంటే దట్ ఈజ్ యువర్ చాయిస్. హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అండి మా దగ్గర? 58 lakhs అండి. ఇంజనీరింగ్ స్టూడెంట్ 58 lakhs 58 lakhs అంటే ఫ్రెషర్కి. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక స్టూడెంట్కి 21 సంవత్సరాలు ఉన్న ఒక స్టూడెంట్కి 58 లక్షల ప్యాకేజ్ వస్తే అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకో. స్టూడెంట్ లైఫ్ 58 lakhs అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, కష్టపడిన వాళ్ళకే రాని పరిస్థితి ఈ రోజుల్లో ఎవరికి ఆ శాలరీ చెప్పండి. 5 లక్షల నుంచి 4.5 to 5 lakhs శాలరీస్ అంటే నెలకి 21 years ఏజ్ ఉన్న స్టూడెంట్స్కి ఆ ప్యాకేజీలు రావడానికి కారణం మామూలు విషయం కాదు. అంత స్కిల్ ఇక్కడ ట్రైనింగ్ ఉంది కాబట్టి పిల్లలు అలా తెచ్చుకోగలుగుతున్నారు. అలాంటి ప్లేస్మెంట్స్ కావాలనుకుంటే మీరు 54 lakhs అంటే సింపుల్ నెంబర్ రియల్లీ. అసలు ఎంత కష్టపడాలి, ఎంత వాళ్ళు ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకోవాలి దానికోసం, ఎన్ని ఇయర్స్ వాళ్ళ ఎఫర్ట్స్ని పెట్టాలి. రియల్లీ గ్రేట్ థింగ్. అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, 100% ప్లేస్మెంట్స్ కేఎల్ యూనివర్సిటీకి ఎలా సాధ్యమైంది? ఈ 100% ప్లేస్మెంట్స్ కోసం పిల్లల్ని అంటే ఏమన్నా ప్రెషర్ పెట్టి బాగా వాళ్ళని రుద్ది 100% ప్లేస్మెంట్ సాధిస్తున్నారా అని ఒక డౌట్ రావచ్చు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అనేది వితౌట్ ప్రెషర్ అండి. అంటే స్ట్రెస్ లేకుండా చదివే విద్య ఇంజనీరింగ్. ఇక్కడే కదా, ఎక్కడైనా సరే జనరల్గా ఉండాల్సిందే. ఇంటర్మీడియట్ వరకు స్థాయి వేరు, వాళ్ళకి ఎంత సబ్జెక్టులు ఉంటాయి, అవి చదవాలి, అవి ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఇదంతా చాలా సిస్టమేటిక్గా ఒక ప్రెషర్తో కూడిన విద్య ఉండేది ఇంటర్మీడియట్ స్థాయి. ఇంజనీరింగ్ స్థాయి అది కాదండి. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉంటాయి. 50% అకాడమిక్స్ ఉంటే 50% నాన్ అకాడమిక్స్, అంటే మిగతా పార్ట్ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, మిగతా హాబీ క్లబ్స్ కావచ్చు, మిగతా అన్ని యాక్టివిటీస్లో పిల్లలు ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే 50% మాత్రం అకాడమిక్స్లో మనం వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం, మిగతా 50% అదర్ యాక్టివిటీస్లో మనం ట్రైన్ చేయగలుగుతున్నాం. అప్పుడు స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? రైట్. మీరు అడుగున్న పాయింట్ స్ట్రెస్తో కూడిన విద్య అనేది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎక్కువగా చాలా మంది పిల్లల్ని ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాలేజ్ పేరు కోసం చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పేరెంట్స్ కూడా చాలా మంది భయపడుతున్నారు దానికి సంబంధించి. సో ఆ క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను. అదేనండి, కేఎల్కి ఈ సంవత్సరం లేకపోతే 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఈ ప్లేస్మెంట్స్ వచ్చినాయి అంటే పోనీ అలా అనుకోవచ్చు. గత 45 సంవత్సరాలుగా ఆ బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది. కేఎల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, కేఎల్ అంటే క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనే బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం ఇప్పుడున్న బయటకు వచ్చిన వాళ్ళల్లో బయటకు వచ్చిన పిల్లలు అందరూ కూడా చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. లేని ఇండస్ట్రీ అంటూ లేదు, అన్ని ఇండస్ట్రీలో కేఎల్ విద్యార్థులు ఉన్నారు. మరి అంత ప్రెషర్ ఉంటే ఒకవైపే వెళ్ళాలిగా. ఓన్లీ ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే ఐటీ ఇండస్ట్రీ లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అని చూసి ప్రోత్సహిస్తారు. ఆ ఎంకరేజ్ చేయటం వల్ల పొలిటీషియన్స్ కూడా ఉన్నారు మా దగ్గర. మంచి పొలిటీషియన్, నేమ్డ్ పొలిటీషియన్స్ ఉన్నారు. అట్లాగే ఐటీ ఇండస్ట్రీలో సీఈఓలుగా ఉన్నారు. మనం చెప్పుకునే ఈ వాట్సాప్ కంపెనీ సీఈఓ మన కేఎల్ యూనివర్సిటీ స్టూడెంటే. సూపర్. ఇలాంటి బోర్డులు ఉన్నారు. అలుమిని చూస్తే వాళ్ళందరూ పెద్ద పెద్ద కార్పొరేట్ దాంట్లో సీఈఓలు, వాళ్ళు ఉద్యోగాలు చేయడం కాదు, వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు ఎంటర్ప్రీనర్స్ అవుతూ ఉన్నారు, మీరు అన్నారు వాట్సాప్ కంపెనీకి కూడా సీఈఓ మా స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో కష్టం ఉంటుంది, నో డౌట్ దాంట్లో. అయితే ఇక్కడ ఎంటర్ప్రీనర్స్ అవ్వాలని చాలామందికి ఉంటుందండి. నేనేంటి జాబ్ చేసి నేనే 10 మందికి జాబ్ ఇవ్వాలి. అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మనకి స్కిల్ సెంటర్స్ ఉన్నాయి కదండి. స్కిల్ సెంటర్స్తో పాటు వాళ్ళ ట్రైనింగ్ ఎలాగైతే ఇస్తామో వాళ్ళకి స్టార్టప్స్ కూడా అవకాశాలు ఇస్తాం. దాదాపు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టప్స్ చేయడానికి ఆ స్టార్టప్కి కావాల్సిన ఫండింగ్ గవర్నమెంట్ నుంచి అన్నా కానీ యూనివర్సిటీ నుంచి కానీ వస్తుంది.
రెండు వైపుల నుంచి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇన్ కేస్ గవర్నమెంట్ ఈ స్టార్టప్కి గవర్నమెంట్ కనుక డిలే అయినా సపోర్ట్ చేయకపోయినా యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది. దానికంటే ప్రత్యేకంగా ఫండ్ పెట్టుకుని ఉంటాం. దాదాపు 20 నుంచి 30 కోట్లు దానికి ఫండింగ్ ఉంటుంది. ఏది స్టార్టప్స్కి, పిల్లల స్టార్టప్స్కి. ఓకే. అలాంటి స్టార్టప్స్ పిల్లలు అంత ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నామంటే వాళ్ళు ఉద్యోగం తెచ్చేదానికంటే ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళాలని. అందుకే అంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు మా దగ్గర చదివిన పిల్లల్లో. అదే మరి లేకపోతే సీఈఓలు గాను, పెద్ద పెద్ద మేనేజింగ్ డైరెక్టర్లుగా, పెద్ద పెద్ద కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్లుగా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టారు. ఎన్నో వేల మంది వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. ఇట్లాంటివన్నీ జరగడానికి కారణం ఇక్కడ ఆల్రౌండ్ టెక్నాలజీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కేఎల్ యూనివర్సిటీలో జరుగుతుంది. కాబట్టి ఈ కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. న్యూ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారండి. అసలు దాని క్రైటీరియాస్ ఏంది, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? 2 టెస్టులు అయిపోయినాయండి. ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది. ఫేజ్ 1, ఫేజ్ 2 వచ్చి దాదాపు లాస్ట్ ఇయర్ 1,00,000 మంది రాస్తే ఈసారి 1,50,000 మంది రాశారు. ఉన్న సీట్లు 5,000. అసలు దాంట్లో ఎలా గ్రేడ్ చేస్తారు మీరు? అంటే 5,000 లోపేనండి సీట్లు. మా విజయవాడ కానీ హైదరాబాద్ క్యాంపస్లో ఇంజనీరింగ్ సీట్లు అయితే 5,000 లోపే. ఓవరాల్గా 5,000, 5,000 లోపే. మిగతా అదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బీకాము, బీఎస్సీ, బీఐఎస్, మిగతా అంటే ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు. అంటే అందరూ ఇంజనీరింగ్ చదవాలని ఏం లేదు కదండి. కొంతమందికి యానిమేషన్ ఉంది. ఈ సెటప్ అంతా మా వాళ్ళు అక్కడ నిజంగా రియల్గా చేసి చూపిస్తారు. మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ. మీరుండరు, నేను ఉండవు, మీ ఇద్దరు ఇంట్లోనే ఉంటాం. బట్ ఫిజికల్గా అక్కడ స్టూడియోలో ఉంటారు. సో యానిమేషన్ గేమింగ్ అనేది చాలా డిఫరెంట్ టెక్నాలజీతో కూడిన కోర్సు. అట్లాగే బీబీఏ ఉంది. ఇండస్ట్రీకి వెళ్ళాలి, మేనేజ్మెంట్, అది బిజినెస్ పీపుల్కి మంచి ఎసెట్ బీబీఏ కోర్సు. బీబీఏ కోర్స్కి వెళ్ళొచ్చు, బీకామ్కి వెళ్ళొచ్చు. బీకామ్లో దాదాపు మనకున్న ఏదైతే ఈ కోర్సు బీకామ్తో పాటు ఏసీసీఏ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ ఏసీసీఏ సర్టిఫికేషన్ దాదాపు 230 కంట్రీస్లో యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి, ఏ కంట్రీలో మీరు చార్ట్ అకౌంట్కి వెళ్ళొచ్చు. సూపర్. ఇవన్నీ పిల్లలకు తెలియవండి. బీకామ్ అంటే మామూలు బీకామే కదా అనుకుంటా. అవునండి, అవును. నేను కూడా టు బి ఫ్రాంక్ మీరు అన్న దాకా కూడా నాకు కూడా అదొక లేదు సార్. సో బీకామ్ లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అవి చేసుకుంటే మంచిగా 230 కంట్రీస్ లో వాళ్ళకి ఏసీసీఏ రైట్. అవునండి. సో అది ఎలిజిబిలిటీ ఉంటే మంచిగా. బీకామ్ అంటే బీకామ్ కాదు సార్, కామ్గా ఉండేది కాదు. మంచి కమర్షియల్ తెలుసుకోవాల్సిన పిల్లలు చాలా ఉన్నాయి మీరు అన్నట్టే. అవునండి. ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ అంటే అదేదో సిఎస్సి, ట్రిపుల్ ఇలా ఒక ఫార్మాట్ లా ఫాలో అయిపోతున్నాం. మళ్ళీ డిగ్రీ అంటే బీఎస్సీ, బీకామ్ ఇలా అనుకుంటున్నారు. వాళ్ళకేందంటే దాంట్లో ఉన్న ఏం ప్రావీణ్యం సాధించవచ్చు, ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది మీరు చెప్తున్నారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉన్నారు. సో దీనికి అర్హత ఏం కావాలి అంటే ఏం చెప్తారు మీరు అడ్మిషన్స్కి? దీనికి ఏం లేదండి, మన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం ఒకటి పార్ట్. అంటే స్టూడెంట్కి ఎక్కడ బెనిఫిట్ వస్తుందో చూస్తాం మేము. ఇప్పుడు ప్రతి పేరెంట్ యొక్క ఇంటెన్షన్ ఏంటండి, తక్కువ ఫీజుతో చదువుకోవాలి. మా దగ్గర రావాలంటే కొంచెం భయపడతారు. మా దగ్గర కాదు, కొంచెం టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే స్టూడెంట్ పేరెంట్ ఆలోచన ఏంటి, డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టుకుని చదువుకోవచ్చు. అంటే రూపాయి పెట్టకుండా చదువుకోవచ్చు మా దగ్గర 4 ఏళ్ళు. అదేలా అండి? ఒక 50% పెట్టి చదువుకోవచ్చు మా దగ్గర, 25% కట్టి చదువుకోవచ్చు మా దగ్గర. ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా? అది నాకు అర్థం కాలేదు. నాకు కూడా రూపాయి కూడా పెట్టవచ్చు. 4 ఏళ్ళు రూపాయి కూడా పెట్టకుండా చదువుకునే పిల్లలు ఉన్నారు మా దగ్గర, చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఎలా? అది ఎలా? వాళ్ళు జేఈలో 95% అబవ్ వచ్చింది అనుకోండి. ఓకే. ఇప్పుడు స్టూడెంట్ మనం 3 రకాలు తీసుకోవచ్చు అండి, 3 కేటగిరీస్. మా ర్యాంకు, ఇంటర్మీడియట్ స్కోరు, జేఈ స్కోరు. మా ఎగ్జామ్ రాశాడు, ర్యాంక్ రాలా, సరే వచ్చింది, పెద్ద ర్యాంక్ వచ్చింది, స్కాలర్షిప్ రాలేదు. ఇంటర్మీడియట్ మార్కులు చూస్తాం. ఇంటర్మీడియట్ మార్కులు బాగా పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి, దాని మీద స్కాలర్షిప్ ఇస్తాం. కొంతమందికి ఇంటర్మీడియట్లో 60 ఉంటుంది, జేఈ చూస్తే 99 ఉంటుంది. అలాంటి పిల్లలు కూడా ఉంటారు. 60% ఉన్న పిల్లలకి జేఈలో 95% వస్తుందని మీరు నమ్ముతారా? అసలు బేసిక్గా ఎవరు నమ్మరు, అంత కూడా ఆలోచన ఉండదు కూడా, రాదు. కానీ పిల్లలు అలాగే ఉంటారు. ఓకే. ఇంటర్మీడియట్లో 65% ఉంటుంది, జేఈలో వచ్చేప్పటికి 97% ఉంటుంది. ఓకే. జేఈలో 97% రావాలంటే మామూలు విషయం కాదు. 13 లక్షల మంది రాస్తారు ఎంట్రన్స్. అది అవునండి. 13 లక్షల్లో 97% రావాలంటే చాలా క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ అన్నీ తీసేసి 97% ఓపెన్ కేటగిరీలు రావాలంటే మామూలు విషయం కాదు. మరి అలాంటి మేము ఇచ్చేది ఏంటి, ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే. 4 ఏళ్ళు మీరే ఇంకా 4 ఏళ్ళు ఇవ్వడమే కాదు, మా దగ్గర డ్రీమ్, సూపర్ డ్రీమ్ కంపెనీ ప్లేస్మెంట్స్ ఉంటాయి. డ్రీమ్ అంటే 10 lakhs, సూపర్ డ్రీమ్ అంటే 20 lakhs అబవ్. ఈ 20 lakhs అబవ్ సూపర్ డ్రీమ్ కంపెనీస్కి అతనికి మేము అష్యూరెన్స్ ఇస్తాం. యూ కమ్ అండ్ జాయిన్,
నాట్ ఓన్లీ ఫ్రీ ఎడ్యుకేషన్, విల్ గివ్ ది ఆపర్చునిటీ టు గెట్ ది టాప్ ఎంఎన్సీ ప్లేస్మెంట్ లైక్. సో అటువంటి స్టూడెంట్స్ ఎవరన్నా అంటే మిస్యూజ్ చేసుకోకుండా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కేఎల్ మంచి అంటే ముందు రావాలండి సార్. సో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి తొందరగా మీరు అప్రోచ్ అయితే బెటర్. నా సైడ్ నుంచి సజెషన్ అంటే నేను కూడా చాలా రేర్ వింటూ ఉంటాం ఇలాంటివి. సో ఇట్స్ ఏ గుడ్ ఐడియా టు బి ఫ్రాంక్. అంటే ఎంకరేజ్ చేయడమే కదా మనకు కావాల్సింది. అంటే ఊరికే చదువు అంటే మేము వీఆర్ పేయింగ్ బ్యాక్ టు హిమ్ 12 lakhs. 4 ఏళ్ళు కట్టట్లేదు అంటే ఏమి స్కాలర్షిప్ రాకపోతే స్టూడెంట్ మా దగ్గర 4 ఏళ్ళకి 12 lakhs అవుతుంది. అదే 12 lakhs వాళ్ళకి వెనక్కి ఇస్తున్నట్టే కదా. అంతేగా వెనక్కి ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు? ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇంకా ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఈ రోజుల్లో. అది కూడా వాళ్ళ మార్క్ పర్సంటేజ్ మీద వస్తుంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థింగ్. అయితేనండి చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్ తర్వాత ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్స్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే రకరకాల ఆలోచనలు, ఒక స్టాండ్ బై మోడ్ ఒకటి తీసుకోలేరు కూడా. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కెరీర్ కౌన్సిలింగ్ అనేది అవసరం. ఇప్పుడు పేరెంట్స్ కూడా అర్థం కాదు ఏం తీసుకుంటే బాగుంటుంది పిల్లడికి ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. పేరెంట్స్ తీసుకొని కేఎల్ యూనివర్సిటీకి అడ్మిషన్ కోసం వస్తే వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ ఎలా చేస్తారు? దీనికి ఈ అబ్బాయి ఫిట్ అవుతాడు అనేది ఎలా చూస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఎలా వస్తారంటే మా దగ్గరికి రావటమే బీటెక్ సిఎస్సి ఉందా సీట్ అని అడుగుతారు. డైరెక్ట్ అటాక్, నో మోర్ డిస్కషన్స్ అండి. బీటెక్ ఫిక్స్ సిఎస్సి అయి ఉంటారు వాళ్ళు. అంటే ఎందుకు బీటెక్ సిఎస్సి అని అడుగుతున్నాం. వై ఎందుకు బీటెక్ సిఎస్సి ఎందుకు వెళ్తున్నావు అంటే బీటెక్ సిఎస్సి అంతే అంటాడు. తెలియదు వాడికి. ఓకే, నిజంగానే స్టూడెంట్కి అంత అవేర్నెస్ ఉండదు. బీటెక్ సిఎస్సి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇట్లా అడుగుతారు పిల్లలు. అంటే పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ అంటే ఇలా డిస్కషన్స్ పిల్లలు డిస్కస్ చేసుకొని లేకపోతే వాళ్ళ సీనియర్స్ ఏం చదివారు ఆ కోర్సులతో వస్తారు. బేసికల్గా వాడికి ఇంట్రెస్ట్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తాడు. నీకు ఇంట్రెస్ట్ ఏంటి, నువ్వు కంప్యూటర్ సైన్సే చదవాలనుకుంటున్నావా? లేదు, మిగతా కోర్సులు బోల్డ్ ఉన్నాయి. ఓన్లీ ఐటీ ఇండస్ట్రీయే కాదు, మిగతా వాటిల్లో కూడా బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు బీటెక్ సిఎస్సి చేస్తున్నావు, మేము చెప్పేది ఏంటి, మా దగ్గర నువ్వు సింగిల్ డిగ్రీ చేయొద్దు, మల్టీ డిసిప్లిన్ డిగ్రీ చేయమని చెప్తాం. అట్లాగా బీటెక్ సిఎస్సి చేస్తున్నారు. నేను బీటెక్ సిఎస్సి చేశానండి, నాకు 10 లక్షల ఆఫర్ వచ్చింది. మీరు బీటెక్ సిఎస్సితో పాటు మెకానికల్ కూడా చదివారు, మీకు 15 లక్షల ఆఫర్ వస్తుంది. మీకు సర్టిఫికేట్ సిఎస్సి అని వస్తుంది, నాకు సిఎస్సి అని వస్తుంది. బట్ వేరాస్ మీకు యాడ్ అండ్ ఫ్లేవర్ ఉంది, అక్కడ మెకానికల్ యాడ్ అయింది. అంటే కంప్యూటర్ సైన్స్తో పాటు ఇంకో ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలి. మెకానికల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, లేకపోతే బయోటెక్నాలజీ అవ్వచ్చు. ఏదో ఒకటి మీరు యాడ్ ఆన్ కోర్సు కింద తీసుకుంటే మల్టీ డిసిప్లినరీ డిగ్రీలు చేస్తేనే కంపెనీస్ మీకు హై ప్యాకేజ్ ఇస్తాయి. ఓకే, మీరు ఊరికే అంటే పాత సిస్టము అంటే ఇదివరకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ 4 ఏళ్ళు అంతే అయిపోయింది. ఇట్లా కాదండి, ఇక్కడ అంతా కూడా చాయిస్ బేస్డ్. టఫ్ చూస్తున్నారులేండి కంపెనీస్ కూడా, ఎక్కువ డిగ్రీస్ ఉన్నాయి. నేను అదే చెప్పాను ఇందాక, 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. 34 స్కిల్ సెంటర్స్లో అతను ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కిల్ అతను నేర్పిస్తారు. కంప్యూటర్ సైన్స్ చదువుతాడు బట్ రోబోటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, మెకానికల్ చదువుతాడు బట్ ఎలక్ట్రానిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ తీసుకుంటాడు బట్ బయోటెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్గా ఉంటారు పిల్లలు. సో యాడాన్స్ చేసుకోవచ్చు, యాడాన్స్ చెయ్యాలండి, చేసుకోవచ్చు, చేయాల్సిందే, మా దగ్గర చేయాలి. అంతే కదా మరి. ఇప్పుడు పిల్లోడికి ప్రావీణ్యం రావాలి, మంచి ప్యాకేజెస్ రావాలంటే ఖచ్చితంగా చేస్తేనే అడ్వాంటేజ్ అండి. అంటే ఓల్డ్ సిస్టమ్ అనేది అసలు లేదు. ఈ కొత్త టెక్నాలజీలో కొత్త కోర్సులతో కొత్త విధానాలతో చేస్తేనే ఆ టెక్నాలజీ, ఆ స్కిల్లింగ్ ఉంటేనే ఆ ఉద్యోగం వస్తుంది. సో మీరు అన్నట్టు ప్రతి స్టూడెంట్కి కెరీర్ కౌన్సిలింగ్ అనేది మ్యాండేటరీ అంటారు. సో ఆ కెరీర్ కౌన్సిలింగ్ త్రూనే దేనికి యాప్ట్ అవుతాడు అనేది మీకు అర్థమవుతుంది. అవునండి, ఇంజనీరింగా లేకపోతే అదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు బైపీసీ వాళ్ళు, ఎంపీసీ బైపీసీ అండి. ఎంపీసీ పిల్లలందరూ ఇంజనీరింగ్ వస్తారు లేదా డిగ్రీ ప్రోగ్రామ్స్కి వెళ్తారు. బిఏ ఉంది, ఐఏఎస్, దానికి ఐఏఎస్ యాడ్ చేసాం, బిఏ విత్ ఐఏఎస్. ఎందుకు చెప్తున్నాము? ఐఏఎస్ ట్రైనింగ్ ఇస్తాం, డిగ్రీ ఉండాలి, బిఏ ఐఏఎస్ చదవాలి అంటే. సో ఈ ఐఏఎస్ చేయగలరా లేదా అనేది నీ ట్రైనింగ్లో నువ్వు చేసే కష్టాన్ని బట్టి, ఎఫర్ట్స్ని బట్టి ఉంటుంది. లేదా ఏదో ఒక జాబ్ వస్తుంది, గ్రూప్ 1నో గ్రూప్ 2నో బ్యాంకింగ్లోనో ఏదో ఒక పోస్ట్ అయితే తగులుతుంది. ఎందుకని ఐఏఎస్కి ట్రైన్ చేయడానికి, ఆ ప్రిలిమ్స్ రాయడానికి లేకపోతే ఫైనల్స్ రాయడానికి పట్టే టైంలో ఈ మధ్యలో రాసుకుంటాడు, ఇట్లా ఉద్యోగం వచ్చేస్తుంది. అట్లా సెటిల్ అయిన పిల్లలు ఉన్నారు. అలాగే బీకామ్ ఉంది, ఫైనాన్స్, బీకామ్ ఇట్స్ ఏ కామ్ కాదండి, కమర్షియల్. బీకామ్ చేసేవాళ్ళు కమర్షియల్గా ఎదుగుతారు, ఎందుకంటే టాక్సేషను, ఫైనాన్సు అంతా డెవలప్ చేసేదే బీకామ్ వాళ్ళు. అట్లాగే బీఎస్సీ యానిమేషన్ ఉంది, చెప్పాను మీకు ఆల్రెడీ. అట్లాగే మన బీబీఏ ఉంది, బీసీఏ
ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈక్వల్ ప్రయారిటీ టెక్నాలజీ నేర్చుకోవడానికి అవకాశం ఉంది బీసీఏ ప్రోగ్రామ్ 3 years అది 2 ఏళ్ళు చదువుతారు మా దగ్గర 3వ సంవత్సరం ఇంట్రెస్ట్. ఇంకా అండి మీరు అన్నారు కదా దేశవ్యాప్తంగా ఉన్నారు పిల్లలు అని, పక్క దేశాల నుంచి కూడా పిల్లలు ఉంటారా ఇక్కడ? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి దీనికి 29 రాష్ట్రాలు ఉంటే 25 రాష్ట్రాల నుంచి పిల్లలు ఉన్నారు. దాదాపు 36 కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారు మా దగ్గర. 36 కంట్రీస్, అది క్లోజ్ టు 40 కూడా అవుతుంది ఈ సంవత్సరం. ఎలా కోఆర్డినేట్ చేస్తారు వీళ్ళందరినీ కూడా? కోఆర్డినేషన్ అనేది స్టడీ ఇండియా ఉంది సార్. స్టడీ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంటే దే ఆర్ గివింగ్ ది ఫెసిలిటేట్, యు కమ్ అండ్ జాయిన్ అండ్ స్టడీ ఇన్ ఇండియా. ద గవర్నమెంట్, ద సెంట్రల్ గవర్నమెంట్, మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళకి స్పాన్సర్ చేస్తుంది. ఓకే, వాళ్ళు పెట్టుకోవసరం లేదండి. మిగతా దేశాల నుంచి వచ్చే పిల్లలకి ఇండియాలో ఉన్న మన గవర్నమెంటే వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తుంది, మీరు వచ్చి ఇక్కడ చదువుకోండి అని. అంటే ఇండియాకు ఉన్న గొప్పతనం అదే. వేరే దేశాల్లో ఉన్న పిల్లలకు కూడా మనం స్కాలర్షిప్లు ఇస్తున్నాం. సూపర్. వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి హ్యాపీగా. వేరే దేశాల్లో ఉన్నా కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా మీరు చెప్పి పిలుచుకుని రావచ్చు ఇక్కడికి. బ్రహ్మాండంగా టాలెంట్ ఉంటే వాళ్ళ టాలెంట్. చిన్న టెస్ట్ ఉంటుందండి, ఆన్లైన్ టెస్ట్ ఒకటి ఉంటుంది, మన స్టడీ ఇండియా పెడుతుంది అది. ఆ టెస్ట్ క్వాలిఫై అయితే వాడికి యూనివర్సిటీస్ లిస్టులో కనిపిస్తాయి. జనరల్గా మనకి కౌన్సిలింగ్ ఎలాగైతే జరుగుతుందో అలాగే కౌన్సిలింగ్ పిల్లలు ఆప్ చేసుకోవచ్చు. ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ ఆప్ చేసుకోవచ్చు. అట్లాగే 36 కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారు మా దగ్గర. జనరల్గా పిల్లలు వచ్చేవాళ్ళు ఉంటారు, దాని నుంచి స్టడీ ఇండియా ద్వారా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా 1 నైట్లోనో లేకపోతే ఒక 15 daysలోనో లేకపోతే ఒక సంవత్సరంలో సెట్ అయింది కాదండి. 45 ఏళ్ళ అతిపెద్ద ఇండస్ట్రీ, అంటే అతిపెద్ద ఎడ్యుకేషన్ రంగంలో 45 ఏళ్ళు ఉన్నాము అంటే దానికి ఎంత వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోతే, ఎంత కష్టం లేకపోతే ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఎన్టీవీ ప్రేక్షకులందరూ కూడా గమనించారు. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిందండి. కేఎల్ యూనివర్సిటీ అని కొట్టంగానే పెద్ద క్యాంపస్ కనపడుతుంది, 100 acres క్యాంపస్ అని కూడా క్లియర్గా రాసి ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటుంది. ఈ రోజుల్లో స్థలం దొరకాలంటేనే చాలా రేర్ పరిస్థితి. ప్లస్ దాంతోపాటు మనం చూస్తూ ఉంటాం ఏ యూనివర్సిటీ క్యాంపస్లు చూసినా అంతగా లేవు. బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, ఏదో పెట్టేస్తారు. 100 acres క్యాంపస్ పెట్టడానికి కారణం ఏంటి? దాంట్లో అసలు ఆ పిల్లలకి వ్యక్తిత్వ వికాసానికి వాళ్ళకి ఎటువంటి ఇవి ఉంటాయి, వాళ్ళకి స్పోర్ట్స్ కావచ్చు, అటువంటి దాని గురించి. కాలేజీ అది కేఎల్సీగా ఉండేదండి, కొనేరు లక్ష్మీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకప్పుడు. అది దాన్ని స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈరోజు యూనివర్సిటీ అయింది. స్టార్టింగ్లో ఉన్న దానికంటే ఎన్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఈరోజు అది 100 ఎకరాలు అయింది. అది రేపు నెక్స్ట్ 2-3 yearsలో అది 150 ఎకరాల దాకా వెళ్తుంది. క్యాంపస్ అంతలాగా ఎక్స్టెండ్ అవుతుంది. అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ కావచ్చు, మిగతా హాబీ క్లబ్స్ కావచ్చు. స్టూడెంట్స్కి ఇందాక చెప్పాను 50% అకాడమిక్స్, రిమైనింగ్ 50% రిమైనింగ్ యాక్టివిటీస్. అది స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, మిగతా హాబీ క్లబ్స్ కావచ్చు. ఏదేదో దాంట్లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఉంది ఆర్చరీలో అమ్మాయి, ఆర్చరీలో ఆమెకు అర్జున అవార్డు వచ్చింది రీసెంట్గా. తను మా స్టూడెంటే. అమ్మాయి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్. అమ్మాయి స్పోర్ట్స్ కోటాలో, అమ్మాయి ఐఏఎస్ ఏం చదవాలా, అమ్మాయికి స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. అంటే దీనికి ఎలాగైతే ఇస్తామో ప్రయారిటీ, స్పోర్ట్స్ కూడా అంతే ప్రయారిటీ ఉంటుంది. 95 వస్తే ఫ్రీ ఇచ్చాం కదండి జేఈలో. స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ మెడల్ ఉంటే ఫ్రీ. ఈ ఐడియా బాగుంది. స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు, స్పోర్ట్స్ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా మంచి ఫ్రీ ఎడ్యుకేషన్. రైఫిల్ షూటర్స్ ఉన్నారు మా దగ్గర, మంచి టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు, షటిల్ ప్లేయర్స్ ఉన్నారు. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారండి, నేషనల్ మెడల్స్, ఇంటర్నేషనల్ మెడల్స్ తెచ్చిన వాళ్ళు. రైఫిల్ షూటింగ్లో మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ తెచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చి ఇంకా మేము ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళు ఇంకా మంచి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ దీని మీద పెడతారు. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మంచి విషయాలు చెప్పారు. సో ఇది వాళ్ళ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన డిస్కషన్. దిస్ ఈజ్ రఫీ, నమస్తే.